చూడగానే గుర్తుపట్టే ఉంటారు కదా. కొంచెం నీరసంగా అనిపించినా, డీహైడ్రేషన్ అయినా మనం వెంటనే పరిగెత్తేది దీని దగ్గరికే. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుతుందని మనందరం నమ్ముతాం. కానీ మనం నమ్మేదంతా నిజమేనా? కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మనల్ని కాపాడాల్సిన ఈ డ్రింకే మనల్ని ఇంకా డేంజర్లో పడేస్తుందంటే నమ్ముతారా? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ విశ్లేషణలో ఈ షాకింగ్ నిజం వెనుక ఉన్న కథేంటో చూద్దాం. సరే, ఈ కథ లోపలికి వెళదాం. ఇదేదో నిన్న మొన్న మొదలైన విషయం కాదండి. గత 15 సంవత్సరాలుగా మన కళ్ల ముందే ఒక పెద్ద మెడికల్ స్కామ్ జరుగుతోంది. మన ఆరోగ్యంతో ముడిపడిన ఒక ప్రమాదకరమైన ఆట ఇది. పాయింట్ చాలా సింపుల్. మనం మెడికల్ షాపుల్లో టెట్రాప్యాక్స్లో అమ్మీ ఈ రెడీ టు డ్రింక్ ఓఆర్ఎస్ అసలు ఓఆర్ఎస్ఏ కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రాణాలు కాపాడే మందుకి దీనికి అసలు సంబంధమే లేదు. ఇవి జస్ట్ షుగర్ డ్రింక్స్ అంతే. అయితే మరి అసలైన ఓఆర్ఎస్ అంటే ఏంటి? దాని ఫార్ములాకి దీనికి తేడా ఏంటి? ఆ తేడా ఎందుకంత ముఖ్యం? ఇప్పుడు చూద్దాం. చూడండి, నిజమైన ఓఆర్ఎస్ అంటే WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక పర్ఫెక్ట్ సైంటిఫిక్ ఫార్ములాతో తయారుచేసింది. ఇది కేవలం డ్రింక్ కాదు. మన బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు, ముఖ్యంగా డయేరియా లాంటి టైంలో కోల్పోయిన నీటిని, లవణాలని అంటే సోడియం, పొటాషియం లాంటివి కరెక్ట్ రేషియోలో తిరిగి అందించే ఒక మెడిసిన్. ఇక్కడ చూడండి, అసలు మోసమంతా ఇక్కడే ఉంది. WHO చెప్పిన ఫార్ములా ప్రకారం 1 లీటర్ ఓఆర్ఎస్లో ఉండాల్సిన చక్కెర కేవలం 13.5 గ్రాములు, జస్ట్ 13.5. కానీ మార్కెట్లో దొరికే ఈ టెట్రాప్యాక్స్లో ఎంతో తెలుసా? ఏకంగా 120 గ్రాముల వరకు ఉంటుంది. అంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఆలోచించండి ఎంత డేంజరో. ఈ తేడాని ఇలా గ్రాఫ్లో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆ చిన్న బార్ అది అసలైన ఓఆర్ఎస్. ఆ పక్కనున్న ఆకాశమంత పెద్ద బార్ అదే మనం ఓఆర్ఎస్ అనుకుని తాగుతున్న నకిలీ డ్రింక్. ఈ తేడానే మన ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఆట. ఇంతకీ ఇంతెక్కువ చక్కెర ఉంటే ఏమవుతుంది? ప్రాబ్లమేంటి? సింపుల్గా చెప్పాలంటే డయేరియా టైంలో బాడీ ఆల్రెడీ నీళ్లు కోల్పోతూ ఉంటుంది. ఆ టైంలో ఈ షుగర్ డ్రింక్ తాగితే దాన్ని అరిగించుకోవడానికి మన పొట్టలోంచి ఇంకా ఎక్కువ నీళ్లు బయటకొచ్చేస్తాయి. అంటే డీహైడ్రేషన్ తగ్గడం పక్కన పెట్టండి, ఇంకా పెరిగిపోతుంది. మందనుకుని తాగితే అది విషంగా మారుతోందన్నమాట. సరే, అంతా బానే ఉంది. కానీ లీగల్గా ఇది ఎలా సాధ్యం? ఒక షుగర్ డ్రింక్ని మందులాగా మెడికల్ షాపుల్లో ఎలా అమ్మగలుగుతున్నారు? దీని వెనకున్న లూప్ హోల్ ఏంటో చూద్దాం. ఈ కంపెనీలు చాలా తెలివిగా ఒక లొసుగును వాడుకుంటున్నాయి. ఫస్ట్, మందుల్ని కంట్రోల్ చేసే CDSCO అనే సంస్థ పరిధిలోకి రాకుండా తప్పించుకుంటాయి. ఎలా? దీన్ని డ్రగ్గా కాకుండా ఫుడ్ ప్రాడక్ట్గా రిజిస్టర్ చేస్తారు. ఫుడ్ ప్రాడక్ట్స్ని కంట్రోల్ చేసే FSSAI నుంచి లైసెన్స్ తీసుకుంటారు. సో పేపర్ల మీద ఇదొక ఫుడ్ ప్రాడక్ట్, కానీ అమ్ముడేమో ఫార్మసీలలో మందులాగా. ఇక్కడే ఉంది అసలు స్కామ్. ప్యాకేజింగ్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ORS అనే 3 అక్షరాల్ని ఎంత పెద్దగా, బ్రైట్గా ప్రింట్ చేస్తారో చూడండి. కానీ ఇది ఓఆర్ఎస్ కాదు, లేదా డయేరియాలో వాడొద్దు అనే వార్నింగ్ని మాత్రం ఎక్కడో మూలన కంటికి కూడా కనిపించనంత చిన్న అక్షరాలతో రాస్తారు. ఇది కావాలనే తప్పుదారి పట్టించడం కాదా? ఇక ఈ మోసల్లో ఫార్మసీల పాత్ర కూడా కొంచెం ఉంది. ఎందుకంటే నిజమైన WHO ఫార్ములా ఓఆర్ఎస్ పౌడర్ అమ్మితే వాళ్లకొచ్చే లాభం చాలా తక్కువ. అదే ఈ టెట్రాప్యాక్ అమ్మితే ఒక్కో ప్యాక్ మీద 15 నుంచి 20 రూపాయల ఎక్కువ లాభం వస్తుంది. అందుకే చాలాసార్లు మనం ఓఆర్ఎస్ అడిగినా వాళ్లు లాభం ఎక్కువ వచ్చే ఈ షుగర్ డ్రింక్నే మన చేతిలో పెట్టేస్తారు. ఓకే, ఇలా సిస్టమ్ అంతా చూసి చూడనట్టు వదిలేసినప్పుడు, పెద్ద పెద్ద కంపెనీలు లాభాల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి మాత్రం సైలెంట్గా ఉండలేదు. ఈ మొత్తం వ్యవస్థనే ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆమె కథేంటో ఇప్పుడు చూద్దాం. ఆమె డాక్టర్ శివరంజని సంతోష్. హైదరాబాద్కు చెందిన ఒక పీడియాట్రిషియన్, అంటే పిల్లల డాక్టర్. తన దగ్గరకొచ్చే పిల్లలు ఈ డ్రింక్స్ తాగాక వాళ్ల ఆరోగ్యం ఇంకా పాడవ్వడం ఆమె గమనించారు. అప్పుడే అనుకున్నారు, ఈ మోసాన్ని ఎలాగైనా బయటపెట్టాలని. ఆమె పోరాటం 1-2 రోజులు కాదు, ఏకంగా 8 ఏళ్లు సాగింది. 2018లో మొదలుపెట్టారు. అధికారులకు లెటర్లు రాశారు. సోషల్ మీడియాలో జనానికి అవగాహన కల్పించారు. దీనివల్ల కార్పొరేట్ కంపెనీల నుంచి బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు. న్యాయ పోరాటం చేశారు.
ఒంటరిగా పోరాడి పోరాడి చివరికి విజయం సాధించారు. ఆమె పోరాటంలోని స్ఫూర్తి ఇదే. వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు, లాభాల కోసం కంపెనీలు ప్రాణాలతో ఆడుకుంటున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడాలి. ఒక్కరే అయినా సరే, ఒంటరిగా అయినా సరే నిలబడి తీరాలి. ఆ ధైర్యాన్ని ఆమె చూపించారు. ఇక ఈ సుదీర్ఘ పోరాటం ముగింపు ఎలా ఉంది? దీనినుంచి మనమందరం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఫైనలీ విక్టరీ! డాక్టర్ శివరంజని గారి 8 ఏళ్ల పోరాటం సక్సెస్ అయింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అదే FSSAI, చివరికి ఈ నకిలీ ORS డ్రింక్స్ బ్రాండింగ్ను బ్యాన్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. ఇది ప్రజా ఆరోగ్యానికి దక్కిన ఒక అద్భుతమైన విజయం. అయితే ఇప్పుడు మన బాధ్యతేంటి? షాపుకు వెళ్ళినప్పుడు నిజమైన ORSను ఎలా గుర్తుపట్టాలి? చాలా సింపుల్. ఎప్పుడూ ప్యాకెట్ మీద WHO ఫార్మ్యులా అని స్పష్టంగా రాసి ఉందో లేదో చూడండి. దాదాపు ఎప్పుడూ ఇది పౌడర్ రూపంలోనే ఉంటుంది, రెడీ టు డ్రింక్ లాగా కాదు. ఫార్మసిస్ట్ని కూడా అడగండి, WHO ఫార్ములా ఉన్న పౌడర్ ఇవ్వండి అని. మన వాళ్ళ ఆరోగ్యం మన జాగ్రత్తలోనే ఉంది. చూశారుగా, డాక్టర్ శివరంజని గారి పోరాటం కేవలం ఒక ORS డ్రింక్ గురించి కాదు. ఇది మనందరినీ కస్టమర్లుగా మేల్కొలిపే ఒక సంఘటన. మనం డబ్బులిచ్చుకొనే ప్రతి వస్తువు వెనుక ఉన్న నిజాన్ని ప్రశ్నించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మన షెల్ఫ్లలో ఉన్న ఇంకెన్ని వస్తువుల విషయంలో మనం ఇలాగే మోసపోతున్నామేమో.